ధర్మ పోరాట దీక్షకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు, ఉద్యమ సహచరుడు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు, ఈ దీక్షలో పాల్గొంటున్నటువంటి కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బృందం నాయకత్వం, అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి చీఫ్ కోఆర్డినేటర్ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ్జ కిషన్న గారు, మీడియా సోదరులకు, పోలీసులకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. సోదరులారా, ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్ష పల్లె నుంచి పట్నం వరకు ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా కేంద్రాల్లో ఈ దీక్ష కొనసాగుతుంది. అందులో భాగంగానే హైదరాబాదు జిల్లాది ఇవాళ ఇందిరా పార్క్ కాడ పెట్టినాం. ఓన్లీ హైదరాబాద్ జిల్లాది మాత్రమే ఈ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది. ఈ హైదరాబాద్ జిల్లా కేంద్రంగా 136 బీసీ కులాలు ఉన్నాయి. 136 కులాల రాష్ట్ర అధ్యక్షులను ఈ దీక్షలో ఈరోజు కూర్చున్నారు. ఇది ఒక చరిత్ర, గుర్తుపెట్టుకోండి. మొదటిసారి 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఈ దీక్షలు ఎప్పుడు కూర్చోలే, మొదటిసారి కూర్చున్నారు. పెరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెడితే ఎన్ని కోట్ల మంది అయితే, ఎన్ని లక్షల మందితోటైతే బహిరంగ సభ పెడతామో అంతకంటే ఈ దీక్ష ఎక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. లక్షల మందికి నాయకత్వం వహించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు దీనికి ధర్మ పోరాట దీక్ష అని ఎందుకు పెట్టినాము అని ఒక మాట చాలా మంది వక్తలు ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అన్నారు. ధర్మం బీసీల వైపు ఉంది, న్యాయం బీసీల వైపు ఉంది, చట్టం మాత్రం బీసీల వైపు లేదు. ధర్మం, న్యాయం మా వైపు ఉంది కాబట్టి చట్టం కూడా బీసీల వైపు రావాలి అని చెప్పి ధర్మబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా గాంధీ మార్గంలో మాత్రమే మేము ఉద్యమిస్తామనే కోణం నుంచి ఇలా ధర్మ పోరాట దీక్ష అని ఈ దీక్షకు పేరు పెట్టడం జరిగింది. ఈ దీక్ష ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దీక్ష ఎవరి పీఠాలను కదిలించడానికి కాదు. ఈ దీక్ష పాలకుల, ఎవరైతే ఢిల్లీ పాలకులు ఉన్నారో, ఎవరైతే గల్లీ పాలకులు ఉన్నారో ఆ పాలకులు కళ్ళు తెరిచి ఈ ధర్మాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధన కోసం మాత్రమే ఈ దీక్ష పెట్టినాం. ఈ దీక్షకు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులను ఆహ్వానించడం, అదేవిధంగా మేధావులను, విద్యార్థి నాయకత్వాన్ని కూడా ఆహ్వానించడం. దాదాపు అందరు వచ్చారు. 5-10 నిమిషాల్లో మధు యాష్కి గారు కూడా వస్తున్నారు. ఈరోజు వాస్తవంగా సెప్టెంబర్ 18వ తేదీ నాడు రాష్ట్ర బంద్ చేసినాం. రాష్ట్ర బంద్ ఎందుకు చేసినాం? బీసీ జేఏసీ నుంచి రాష్ట్ర బంద్ చేసినాం. రాష్ట్ర బంద్కు లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు, రాడికల్స్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు, అదేవిధంగా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఇవాళ అన్ని పార్టీలు, సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు, శక్తులు బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. నేను ఇందిరా పార్క్ వేదికగా నేను అడుగుతున్నా, మా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి ఎవరైతే అగ్రవర్ణ ఆధిపత్య సోదరులు ఉన్నారో మీరు బంద్ పిలిపిస్తే ఎవరైనా మద్దతు ఇస్తారా? మొన్న ఇక్కడనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు ధర్నా చేశారు ఇక్కడనే ఇందిరా పార్క్ దగ్గర. ఆ ధర్నాలో డిమాండ్ ఏంటంటే వాళ్ళు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని. మేము కూడా ఈ ఇందిరా పార్క్ వేదికగా వాళ్ళకు మద్దతు ఇస్తున్నాం. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. రెడ్డిలు పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళని ప్రభుత్వం ఆదుకోండి, వాళ్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వండి. మేము మాటలతో చెప్పాం, చేతలలో చూపిస్తాం. ఎందుకు అంటే బీసీ వెల్ఫేర్ శాఖలోనే, బీసీ సంక్షేమ శాఖలోనే ఈబీసీ సంక్షేమ శాఖ ఉంది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం చూసేటువంటి శాఖ ఉంది. వాళ్ళకి ఇంతవరకు ప్రత్యేక శాఖ లేరు. అంటే మేము కడుపులో పెట్టుకున్న వాళ్ళని, మేము మా రెక్కల్లో దాచుకున్న వాళ్ళని, మా డొక్కల్లో దాచుకున్న వాళ్ళని
మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా సోదరులు తోడబుట్టకపోయినా రెక్కల్లో డొక్కలు ఉన్నటువంటి మా అగ్రవర్ణాల సోదరులు అని చెప్పి బీసీ సంక్షేమ శాఖలో ఇవాళ ఈబీసీ సంక్షేమ శాఖ ఉంది. బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ల నుంచే వాళ్ళకి బడ్జెట్లు ఇస్తున్నాం. పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా బీసీ సంక్షేమ శాఖనే ఇస్తున్నాం. కానీ మరి బీసీలకు మీకేం పాపం చేశారు? ఎందుకు కోర్టులను వేదికలుగా చేసుకుని అధర్మంగా, అన్యాయంగా మా నోటికాడి ముద్దను ఎందుకు గుంజుకుంటున్నారు? ఎందుకు లాక్కుంటున్నారు? మరి రెడ్డి జాగృతోళ్ళు ఇక్కడ ధర్నా పెట్టినప్పుడు ఒక రెడ్డి అక్కడ తీర్మానం చేయాలి కదా. మనం ఇతర వర్గాలకు పొందుతున్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే 42% రిజర్వేషన్లు ఉన్నాయో ఆ 42% రిజర్వేషన్లు మనం అడ్డుకోవద్దని ఒక తీర్మానం చేస్తుంటే వాళ్ళని నిజంగా వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ పూలదండలేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పేటోళ్ళం. కానీ ఆ సభలో ఒక్కరు కూడా బీసీలకు వచ్చినటువంటి వాటాను మనం అడ్డుకోవద్దని తీర్మానం చేయలే. ఇవాళ అందుకోసమే రిజర్వేషన్ వ్యతిరేకులు అన్యాయంగా, అధర్మంగా మాకు వ్యతిరేకంగా పోతున్నారు. కాబట్టి ఇవాళ ధర్మ పోరాటం చేయాలి, ధర్మ యుద్ధం చేయాలని చెప్పి ఈ ధర్మ పోరాట దీక్ష ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె నుంచి పట్నం వరకు ఈ దీక్ష జరుగుతుంది. ఇవాళ మేము చాలా మంది మైకు దొరకగానే చాలా కులాలను ఇవాళ అగ్రకులానికి సంబంధించిన వాళ్ళను దూషిస్తుంటారు. మేము అట్లా ఎవరిని కూడా మేము వ్యతిరేకించేటోళ్ళం కాము. ఇవాళ ఒక కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు ఏ విధానం వైపు ఉన్నారు, ఎవరి వైపు ఉన్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారని చూస్తాం తప్ప ఆ కులాలలో పుట్టినంత మాత్రాన ఇక మాకందరు వ్యతిరేకమని మేము అంటలేం. కొంతమందిని కులం కోణంలో కులమానంగా చూడలేం. ఇవాళ ప్రజాస్వామికవాదులు ఉన్నారు, పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు, ఈ పేద వర్గాల కోసం తమ రక్తాన్ని దారపోసి ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ పేద ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని 1% కూడా మేము కించపరచం. కానీ ఇవాళ మాకు రావాల్సినటువంటి నోటికాని ముద్దను గుంజుకపోతున్నటువంటి వాళ్లకు మాత్రమే ఈ బీసీ ఉద్యమం వ్యతిరేకం తప్ప మిగతా వాళ్లకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఉదయాన్నే పేపర్లు చూసినాం, పత్రికలు చూసినాం. పత్రికలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు చిట్ చాట్ లో గాంధీ భవన్ లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము అని చెప్పాడు. ఇవాళ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు తీర్పు ప్రకారం పోతాము, ఈ 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం స్థానిక సంస్థల ఎన్నికల మీద అన్నాడు. నేను అంటున్నా, అన్న మహేష్ అన్న గారు, మీరు ఒక బీసీలకు ఒక బ్రాండు. మీరు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక సామాజిక న్యాయం వైపు ఆలోచిస్తారు. 5 ఎమ్మెల్సీలు అయితే 5కి 5లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు మాత్రమే 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మిగతా పార్టీల అగ్రకులాలకు ఇస్తే మీరు పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి ఒక పిసిసి అధ్యక్షుడు ఉండి ఒక బీసీ బిడ్డకు బీపా మీద సంతకం పెట్టారు. కాబట్టి మీకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మీ వైపు చూస్తున్నారు. మీరు ఆ విధంగా మాట్లాడిన దాన్ని ఇవాళ బీసీ సమాజం జీర్ణించుకోలేకపోతుంది. దయచేసి మహేష్ అన్న గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, బీసీల తరపున గతంలో ఎట్లా కొట్లాడిరో, ప్రభుత్వం నుండి కూడా ఎట్లయితే అధిష్టానంతో ఎట్లయితే ముఖ్యమంత్రి తోటి మాట్లాడిరో, మీరు కూడా దయచేసి 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్తామని చెప్పి మహేష్ అన్న గారు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇది మహేష్ అన్న మాట్లాడిందంటే ప్రభుత్వము మాట్లాడిపించింది, ముఖ్యమంత్రి గారు మాట్లాడిపించిందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరంటే మాకు గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు 2 సంవత్సరాల సంధి ఆపి మీరు 1931 తర్వాత కులగణన చేయలేదు, కులగణన చేశారు. మొదటిసారి బీసీలు 56.36% అని చెప్పి తేల్చారు. అదేవిధంగా బిల్లు పెట్టమంటే అసెంబ్లీలో బిల్లు పెట్టారు, అసెంబ్లీలో చట్టం చేయమంటే చట్టం చేశారు, ఆర్డినెన్స్ చేయమంటే ఆర్డినెన్స్ చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రాకముందే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళితే బీసీలను నమ్మించి గొంతు కోసిన విధంగా మీరు నమ్మించి మోసం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా.
మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దల మెడలించడానికి, కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీతోటి తాడో పేడ తేల్చుకోవడానికి, రాజకీయ యుద్ధం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి మీకు డిసెంబర్ 1 నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ఎన్నో తారీఖు? 13వ తారీఖు. ఇంకా 17 రోజులు ఉంది. మీరు 17 రోజులు ఆగితే డిసెంబర్ 1వ తేదీ నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు 240 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. మీ అధిష్టానంలో మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. వాళ్ళని సమన్వయం చేసుకొని, మీరు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఈ పార్లమెంటు సమావేశాల వేదికగా మీరు పార్లమెంటును స్తంభింపజేయండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధం చేయండి. మీరు యుద్ధం చేస్తే ఈ బీసీ సమాజం మీతో కలిసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు కోరుతున్నా. ఎందుకంటే మీరు గనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా, పార్లమెంటును స్తంభింపజేయకుండా 240 మంది ఎంపీలను ఇవాళ వేదిక చేసుకుని మీరు పోరాడకపోతే రేపు బీసీ సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. బీసీలను నమ్మించి గొంతు కోసిన వాళ్ళు అవుతారు. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ ప్రయత్నంలో లోపం ఉండొద్దు, మీ ప్రయత్నం బలహీనంగా ఉండొద్దు అని చెప్పి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని మా వాళ్ళు పెద్దలందరూ అన్నారు. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని తీసుకుని పోవాలి. ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి. అడగాల్సిన వాళ్ళు అడగాలి, నిలదీయాల్సిన వాళ్ళు నిలదీయాలి, చట్టం చేయాల్సిన వాళ్ళు చేయాలి. అడగాల్సిన వాళ్ళు ఎవరు? నిలదీయాల్సిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడగాలి, నిలదీయాలి. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంటి అంటే బీసీలకు అల్లికి అల్లి, సున్నకు సున్నా. ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కులగైన కావాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని, అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందల వంట వార్పు పెట్టండి. మా అద్దంకి దయాకరన్, మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కనుక మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే వంట వార్పు కార్యక్రమం పెట్టండి. ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించండి. రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందల వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కేంద్రం మీద కొట్లాడితే, కేంద్రం మీద మా దయాకరన్ వచ్చిండు, కోదండరాం సార్ ఉన్నారు, దయచేసి మీరు ప్రభుత్వాన్ని నోటీసులో పెట్టాలి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు దోషిగా నిలబెడితే మీ వెంట మేము ఉంటాం. మీరు వాళ్ళని దోషిగా నిలబెట్టకుండా, మీరే ఈ కొట్లాడకుండా మేమే ఎన్నికలు పోతున్నామంటే ఈ రిజర్వేషన్ల నుంచి 42% రిజర్వేషన్ల నుంచి మీరు పక్కకు జరిగిన వాళ్ళు అవుతారు. మీరు పారిపోయినట్లయితది. ఇవాళ కేంద్రం దోషిగా ఉండాల్సినటువంటి చోట మీ అంతలో మీరే దోషిగా బీసీ సమాజానికి దోషిగా నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది రావద్దు అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 17వ తారీఖు నాడు క్యాబినెట్ ఉందంటున్నారు. క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రణాళిక తీసుకోండి. అఖిలపక్ష తేదీలను బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం పెట్టండి. బీసీ సంఘాలతోటి, బీసీ మేధావులతోటి, కుల సంఘాలతోటి ఒక సమావేశం పెట్టండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో ఒక సమావేశం పెట్టండి. ఈ 3 సమావేశాలు పెట్టి ప్రధానమంత్రికి బహిరంగంగా మీడియా సమక్షంలో అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాయండి. ఆ అపాయింట్మెంట్ ఇస్తే సరే, అపాయింట్మెంట్ ఇవ్వకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు కనుక చేయగలిగితే ఇవాళ రిజర్వేషన్లు సాధ్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏంటంటే నాకు పట్టింపు లేదు, చాట్ల తౌడు పోసి కుక్కలకు ఎగబెట్టినట్టు మీరు తన్నుకొని సావండి. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగిచ్చారు? వాళ్ళు ఏమంటారంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎవరిని అడిగిచ్చారు?
నేను అంటున్న రైతు చట్టాలు ఎవరిని అడిగి చేశారు కేంద్ర ప్రభుత్వం? రైతు చట్టాలు ఇప్పటికి నరేంద్ర మోడీ గారు 70 చట్టాలు చేసిండు 11 ఏళ్లలో. 11 ఏళ్లలో 70 చట్టాలు ఏ రాష్ట్రాలను అడిగి చేసినవా? ఏ ప్రజలను అడిగి చేసినవా? మీ చట్టాలు ప్రజా వ్యతిరేకమని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినాక కూడా ఆ తీర్మానాలు లెక్క చేయకుండా మీరు చట్టాలు చేశారు. కాబట్టి తెలంగాణ భారతదేశంలో ఒక అంతర్భాగం అని గుర్తుపెట్టుకోండి. భారతదేశ బిడ్డలని గుర్తుపెట్టుకోండి. బీసీల అభివృద్ధి దేశ అభివృద్ధిగా చూడాలి. బీసీల అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా చూడాలి. తెలంగాణ వేరు కాదు, భారతదేశం వేరు కాదు. మేము 100% భారత మాత బిడ్డలమే. మేము 100% హిందువులమే. కానీ బీసీ హిందువుల మీద ఒక రకంగా వివక్ష ఉంది, అగ్రకుల హిందువుల మీద ఒక రక్షణ ఉంది. ఎందుకుందంటే చూడండి, 50% పరిమితి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు 50% పరిమితి కనపడదు. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం 50% పరిమితి కనపడుతుంది. అందుకోసమే నేను బీజేపీ పార్టీకి ఈ ధర్మ దీక్ష ద్వారా డిమాండ్ చేస్తున్నా. మీరు కనుక బీసీ రిజర్వేషన్లకి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపకపోతే, చట్టాన్ని ఆమోదించకపోతే ఇక రేపు ఈ పార్టీకే రేపు మొత్తం తేలిపోతుంది బీజేపీ పరిస్థితి. ఏం తేలిపోతుంది? జూబ్లీస్ ఎన్నికల్లో అయ్యవారులకు ఎన్ని ఓట్లు వస్తాయో తెలిసిపోతుంది. నాకు తెలిసి బీజేపీకి డిపాజిట్ పరిస్థితి లేదు. బీసీ గెలిచే అవకాశం ఉంది. అంటే గమనించండి, తెలంగాణలో ఒక బీసీ బిడ్డకి ఇస్తే గెలుస్తున్నాడు. బీసీకి ఇవ్వకపోతే, కులగణన చేయకపోతే, 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే బీజేపీకి డిపాజిట్ రావడం లేదు. మీరు కనుక ఈ పార్లమెంట్ సమావేశాల్లో 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే జూబ్లీస్ ఎన్నికల్లో పట్టిన గతే రేపు 118 నియోజకవర్గాల్లో బీజేపీకి అదే గతి పట్టబోతుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు బీసీ ముఖ్యమంత్రి అంటారు, కానీ బీసీని చేయకుండా ఇవాళ మహేశ్వర్ రెడ్డిని ఫ్లోర్ లీడర్ చేస్తారు. రాజాసింగ్ని ఎందుకు చేయరు? రాజాసింగ్ పెద్ద బీసీ కాదా? హిందువు కాదా? కట్టర్ హిందువు కాదా? కట్టర్ హిందువు అయినా సరే బీసీని మాత్రం ఫ్లోర్ లీడర్ చేయరు. పార్టీ అధ్యక్షుడు బీసీని చేయరు. అదేవిధంగా జూబ్లీస్ లో బీసీలకు టికెట్ ఇయ్యరు. 42% రిజర్వేషన్ల మీద ఆమోదం చేయరు. మరి బీసీల ఓట్లు మీకెందుకేయాలి? అందుకోసం ఇక్కడ కుల సంఘాల సాక్ష్యం చెప్తున్నాం. మా గురించి ఆలోచించటోనికే, మా రిజర్వేషన్ చట్టాలు ఆమోదించటోనికే, మా బీసీల గురించి మాట్లాడేటోళ్ళకు టికెట్లు ఇచ్చే వాళ్ళకు మాత్రమే బీసీ బిడ్డలు ఓట్లేస్తారు. లేకపోతే మీరు రిజర్వేషన్లు ఇవ్వకపోతే మేము బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఓట్ల నిరాకరణ చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఓటు అనే ఆయుధం ద్వారా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ధర్మ పోరాట దీక్ష అయిపోయినాక రేపు 16వ తారీఖు నాడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ ఉంది. 18వ తారీఖు నాడు ఎంపీలతో ములాఖత్ ఉంది. అదే 23వ తారీఖు నాడు అఖిలపక్ష పార్టీలతో సమావేశం ఉంది. డిసెంబర్ మొదటి వారంలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఓయూజేఎస్ నాయకులు ఉన్నారు. ఎన్ని రైలు కడతామో మేము రైలు లెక్క చెప్పాం. మేము ప్రత్యేక రైలు కట్టుకొని 1000 మంది మీ ఢిల్లీకి కదిలి చీమల దండు అనుకుంటున్నారు బిడ్డ. మీరు సింహాల్లాగా, పులుల్లాగా కదిలి రైతు ఉద్యమం ఎట్లా నడిచిందో 1000 మంది మీ ఢిల్లీకి కదిలి మీ డిసెంబర్ మొదటి వారంలో 100% పార్లమెంటు ముద్దాడ వరకు పార్లమెంటును దిగ్బంధం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆ దిగ్బంధ కార్యక్రమం ఉంది. అప్పుడు కనుక పార్లమెంటు దిగ్బంధంతోటైనా ప్రభుత్వం దిగొస్తే సరే, లేకపోతే డిసెంబర్ 3వ వారం నుంచి బీసీల రథయాత్ర మొదలైతుంది. గుర్తుపెట్టుకోండి. బీసీల బస్ యాత్ర ద్వారా బీసీల రథయాత్ర పెట్టి అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, పల్లెలు చుట్టి మీ భాగవతం బయట పెట్టి బీసీలకు మిత్రులోడో, బీసీలకు శత్రులోడో ఎవరిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి, తెలంగాణ గడ్డ మీద బీసీ వ్యతిరేక పార్టీలను ఎట్లా బొందబెట్టాలో ఆ రథయాత్ర ద్వారా మేము పూసగుచ్చినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి చెప్పబోతున్నాం. అప్పుడు కూడా దిగిరాకపోతే జనవరి చివరి వారంలో ఇక్కడ ఉన్నారు 136 కులాలు ఉన్నారు అన్నా. మనం 136 అన్నారు. దేశంలో 2360 కులాలు ఉన్నాయి. అందుకోసమే 1000 వృత్తులు, కోట్ల గొంతులు అనే నినాదంతో మొత్తం తెలంగాణ అంతా పర్యటించి 1000 వృత్తులు, కోట్ల గొంతుల నినాదంతో 10 లక్షల మందితోటి చెలో హైదరాబాద్ నిర్వహిస్తాం. చెలో హైదరాబాద్ ద్వారా
కుల వృత్తుల ప్రదర్శన చేసుకుంటే వేల వృత్తులతోటి ఇవాళ పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న వాడేవాడు, బీసీలను అడుగడుగున మోసం చేస్తున్న వాడేవాడు, వివక్షత చూపిస్తున్న వాడేవాడు, బీసీలు సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జెడ్పీడీసీలుగా, కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా కాకుండా ఎవడు కుట్రలు చేస్తుండో వాడిని రాజకీయంగా బొందబెట్టడానికి, వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఈ రోజు నుంచే ధర్మ పోరాట దీక్ష ద్వారా కంకణం కట్టుకుంటున్నాం బిడ్డ.